జరుగుతుంది కూడా డబ్బు తాగాదా, సంసార తాగాదా పేరు పెట్టారు. ఓకే, నువ్వు ఫ్యామిలీ తాగాదా అంటే ఇప్పుడు ఎలా ఉన్నారు మీ అబ్బాయి వాళ్ళ ఇద్దరి మధ్య ఇప్పుడు గొడవలు ఏది డబ్బు గురించే? ఇంకేంటి మరి, ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి ఇవి? జనవరిలో 2023లో స్టార్ట్ అయింది సార్. అప్పటి నుంచే గొడవలు డబ్బు గురించి. ప్రెగ్నెంట్ కూడా కాదనుకుంటా. ఓకే, ఈ అమ్మాయి మాధ్యమాల్లో పెట్టింది, సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్లో వాటిల్లో ఈ అబ్బాయి మంచోడు కాదు మోసగాడు అని పెట్టింది. నేను వాళ్ళ ఫాదర్ వెళ్ళాం, మాట్లాడాం, కోపడ్డాం ఇద్దరిని. నేను మా అబ్బాయిని కోపడ్డా, వాళ్ళ అమ్మాయిని కోపడ్డా. అంటే అప్పుడు వాళ్ళ ఫాదర్ ఉన్నారండి, ఆయన కూడా మంచిగా మాట్లాడారు. ఆయన ఏం తేడా మాట్లాడారు. వాళ్ళ నేపథ్యం ఏంటి అసలు? అంటే వాళ్ళ ఫ్యామిలీ గురించి ఏంటి అది? వాళ్ళ ఫ్యామిలీ అంటే సార్ నేను ముందు నా గురించి చెప్పాలంటే, నేను ఎన్టీ రామారావుని బర్తరఫ్ చేసినప్పుడు మాదేళ్ల భాస్కర్ ద్వారా మా ఫాదరు ఇంకొక ఆయన శోభనాచలం, మూల్పూరు శోభనాచలం గారని వాళ్ళిద్దరూ బెంగళూరులో ఎమ్మెల్యేల దగ్గర కాపలా కాసిన వ్యక్తులు వీళ్ళు. మా ఫాదరు రామారావు సన్నిహితులు, నమ్మకస్తులు. ఆ తర్వాత రామారావు మంచి ఫోర్స్లోకి వచ్చేసారు. మండలాలని పెట్టారు. ఆయన మండలంలో పెట్టగానే మా ఫాదర్ నామినేటెడ్ మండల ప్రెసిడెంట్ అని వేశారు. ఆయన రామారావు డైరెక్ట్గా వేశారు. అలా ఆయనతో సన్నిహితం. అంటే మీది మొత్తం ఈ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, తర్వాత ముఖ్యంగా ఈ టీడీపీకి సంబంధించిన. ఒకప్పుడు కాంగ్రెస్ సార్, కాంగ్రెస్, టీడీపీ లేదు, అప్పుడు పార్టీయే లేదు. ఓకే, ఆ తర్వాత దాంట్లో మీరు అప్పటి నుంచి వస్తున్నారు. అవును. మరి ఏంటి ఏమో చెప్తారు? తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఆయనతో ఇదిగో నా రికార్డు ఉంది, మీకు చూపిస్తాను. నేను కొన్ని కోట్ల రూపాయలు పేద ప్రజలకు ఇవ్వనండి, సర్వీస్ చేయనండి. మా ఊరికి రీసెంట్గా కూడా 4 కోట్లు ఇచ్చా. మీరు మా ఊరు వెళ్తే హై స్కూల్ మీద నా పేరు ఉంటుంది, శ్మశానం మీద నా పేరు ఉంటుంది, కమిటీ హాల్ మీద నా పేరు ఉంటుంది, ప్యూర్ వాటర్ సప్లైస్ మీద నా పేరు ఉంటుంది, డంపింగ్ యాడ్స్ మీద నా పేరు, అన్నిట్లో రోడ్ల మీద కూడా నా పేరే ఉంటుంది. మా ఊర్లో నా దానాలు కానీ, ధర్మాలు కానీ, లేకపోతే నా సర్వీస్ కానీ రికార్డెడ్గాను పబ్లిక్లోనూ ఉంది అక్కడ. ఓకే, మేము సర్పంచ్ చేసాం. ఇది మీ బ్యాక్గ్రౌండ్. మొన్నటిదాకా సర్పంచ్ చేసాం. ఓకే, మా మిస్సెస్ సర్పంచ్. ఎక్కడ? హనుమాన్ జంక్షన్. ఓకే, నేను ఉప సర్పంచ్. ఓకే, అంటే ఆయన లేడీ కాబట్టి హెల్ప్గా ఉంటాకి ఆథరైజ్డ్ జాబ్ కావాలి కాబట్టి అక్కడ నేను కూడా మెంబర్గా కలిసి ఉప సర్పంచ్. జనరల్గా అందరూ గెలిచిన తర్వాత మహిళ గెలిస్తే, అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళ ఎవరైనా గెలిస్తే వాళ్ళ భర్తనో లేదంటే వాళ్ళే గెలవకుండానే అదంతా చూసేవారు. కానీ మీరు మాత్రం ఉప సర్పంచ్ గా గెలిచి అంటే బాధ్యత కూడా అక్కడ ఇల్లీగల్ గానో లేకపోతే డామినేటెడ్ గానో ఉండే కన్నా అథారిటేటెడ్ గా మంచిదని చెప్పి అలా చేస్తారు. రైట్, మీరు ఇప్పటి వరకు కూడా ఇది రాజకీయ ప్రస్థానం ఈ విధంగా ఉంది. ఏంటి అసలు ఇది? ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీ పొజిషన్ ఏంటంటే, వీళ్ళు మా ఈయంకుడు పూర్వీకులు మంచాళ్ళే. ఓకే, మా ఈయంకుడు టైం వచ్చేపాటికి వీళ్ళకి ఆ రోజుల్లో మరి ఆస్తి ఉంది, ల్యాండ్ లార్డ్ అని చెప్తాడు. ల్యాండ్ ఉన్నమాట నిజమే, మరి పెళ్లి చేయలేకపోతే ల్యాండ్ మీద బీడు పొలాలు, ఈ అప్ ల్యాండ్ పొలాలు కదా, నో రిటర్న్స్ అనమాట. అయితే మా వేపరాలు గారు టీచర్, గవర్నమెంట్ టీచర్. ఓకే, సో ఆ అమ్మాయి గారి ఆమె అన్నింగ్ ఉంది, ఫ్యామిలీకి ఏం ఇబ్బంది లేదు మెయింటెనెన్స్కి ఫస్ట్ నుంచి. తర్వాత వచ్చిన క్రమంలో ఈయన ఏం చేశారంటే, కమ్యూనిస్ట్ పార్టీలో ఉండేవారు. మర్డర్ జరిగింది, మర్డర్ కేసులో ఉన్నారు మా వియ్యంకుడు గారు. మర్డర్ కేసు క్లియర్ అయింది, ఎప్పుడైంది అనేది నేను డేట్ చెప్పలేకపోయినా ఆయన ఆ కేసులో ఉన్నారు. నెక్స్ట్ 86 వరకు రౌడీ షీటర్కి ఉన్నారు. ఇవన్నీ మీకు ముందు తెలియవా? తెలిసే కదా సార్, 6 ఏళ్ళు పోస్ట్పోన్ చేస్తారా మ్యారేజ్? మా అబ్బాయి ఏంటో తెలియదు. అదే మీరు అంటుంటే, అంటే మీరు ఎందుకే ఇదంతా పోస్ట్ పోన్ చేస్తూ వచ్చారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలుసుకుని. ఓకే, తర్వాత ఈ దేవినేని రమణ గారు వచ్చారు, ఆయన పార్టీలోకి వెళ్ళి స్కామ్ చేసుకున్నారు. ఆయన అయిపోయాక మళ్ళీ ఇప్పుడు ఈయన క్లబ్ నడుపుతాడు, ఎప్పుడు పేకాడాలి పొద్దునుంచి సాయం దాకా. ఎవరు? మా అయ్యంకుడు క్యాసినోలకు వెళ్తాడు, గోవా వెళ్తాడు, ఫ్లైట్ టికెట్లకి అక్కడ పేకాట ఆడుకుంటాడు. అలా ఆయన హాబీ అది, ఆయన పర్సనల్. కానీ ఇప్పుడు ఇవాళ నన్ను ఏలెత్తి చూపిస్తున్నారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. నేను ఇల్లీగల్ ఫెలో అంటున్నారు. సరే, ఇల్లీగల్ అంటే పేకాట ఇల్లీగల్ కాబట్టి చెప్పాల్సి వస్తుంది. ఆయన చేస్తున్నారు ఏంటది. నెక్స్ట్ ఏంటంటే, మొన్న చంద్రబాబు నాయుడు గారు మొన్న ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు గారు నందిగామ వచ్చారు. వస్తే ఆయన చంపేయటానికి